హలో ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది మనమైతే వీడియోస్ పెట్టి. ఓకే, ఎనీవేస్ ఇవాళ అయితే మనం వీడియో అయితే పెట్టేసినాం. అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా గైస్. ఇంకేమాత్రం చేయకుండా వీళ్ళకి తెలుపుదా. మీరు కనుక ఇంకా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్లో కంటెంట్ అని మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి తెలుపుదాం. ఇంకా లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ అయితే వచ్చేసినాం. ఇదిగోండి ఇక్కడ యూఎంపీ ఉంది. మనం అయితే యూఎంపీ చేసుకున్నాం కాబట్టి యూఎంపీ వచ్చింది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, ఎవరి టార్గెట్ అయితే లేరు కానీ లాబీ ఇదైతే 9th యానివర్సరీ అయితే ఎట్లనే ఉందన్నమాట. నాకు అసలు అర్థమవుతలేదు. ఫ్రీ మ్యాజిక్ క్యూబ్స్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. 9th యానివర్సరీ కాదు, నెక్స్ట్ ఈవెంట్ అంటే అసలు దీంట్లో ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ వస్తుందంట, ఓల్డ్ పీక్ వస్తుందంట. చూసేద్దాం. ఓల్డ్ పీక్ అనేది గైస్ అసలు ఓల్డ్ పీక్ లేదు, అక్కడ లేదు. అగోండి మ్యాప్లో ఓల్డ్ పీక్ లేదు. ఏందిరాను, ఇంకా మంచిగా ఓల్డ్ పీక్ తెచ్చుంటే అందరూ మంచిగా ఆడుతుండేరా. ఇంకా పాత వాళ్ళందరూ మళ్ళీ వచ్చి మంచిగా ఇంకా బూస్ట్ వస్తుంది. నేను ఓల్డ్ పీక్ లేకపోయింది కదా. ఇప్పుడు చూడు, ఇంకొక 50 crores మంది వస్తారు నీకు యాడ్. 50 crores కాదైనా కనీసం 1 crore మెంబర్స్ అయినా వస్తారు కదరా. అట్లా చేసినాడు. ఓకే, ఇక్కడ మనకి MP5 దొరికింది. అరే అప్పుడే ఆడు షూట్ చేస్తుంది. ఆగరా నీ సంగతి చెప్తా. ఓకే, ఆడు మోడ్స్ క్యారెక్టర్ వేసుకొని హిందీ దుంగిండు. ఓకే, కనిపిస్తున్నాడు. నేను ఇక్కడ రివైవల్ ఛాన్స్ తీసుకొని ఉంటే అయిపోతుండే. ఎందుకు అది మీకు తర్వాత తెలుస్తుంది. నేను లాస్ట్ వరకు పోతే నాకు ఆడిచ్చేది ఎంతనో తెలుసా ప్లేస్. జస్ట్ అంటే జస్ట్ 12 ఇస్తాడు ఆడు. ఎంత దూరం మీరే చూడండి. వీడియో నేను చెప్తే అర్థం కాదు, మీరే చూడండి. ఇప్పుడు ఇక్కడ అయితే లాంచ్ ప్యాడ్ వేసుకొని పోయిండు. ఇంత పోతే అక్కడ ల్యాండ్ మైన్ అయినా ఉంటుంది. పెట్టలేడు, ఇప్పుడే ల్యాండ్ అయిండు. అగోండి అది తీసుకుంటుండు. ఈయన దగ్గర అయితే నాకు అసలు హెచ్పియే లేదు. లాంగ్ రేంజ్ నుంచి ఆడు ఇప్పుడే నన్ను హెచ్పి మొత్తం తీసేసిండు. అవ్వండి, నేను మెడికిట్ వేసుకోవచ్చు కదా కూర్చొని మంచిగా. నేను పోతా అని మంచిగా పోయినా చూడండి. వాళ్ళు ఉంది కదా, ఇట్లా పోయినా. ఇప్పుడు నా దగ్గర అసలు హెల్తే లేదు. ఆడేమో మోడ్స్ క్యారెక్టర్ వేసిండు, ఇటుకు వచ్చిండు, షూట్ చేసిండు. నేను అక్కడ నుంచి పోతా, ఆడు మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి వేసిండు. అవసరం వేసి నాకు తీట పని. అది ఫుల్ చేసి ఉంటే ఆ పార్టీకి అప్పుడు ఫుల్ చేసి ఉంటే ఇప్పుడు 2 రివైవల్ ఛాన్స్ వచ్చి కనీసం మీరు అప్పటి వరకు ఇది కంప్లీట్ చేసుకొని గ్రేవ్యార్డ్లోకి కనిపిస్తాడు. ఇప్పుడు ఆడైతే అసలు నన్ను ఇంత అంటే ఇంత కూడా చూడడు. మీరే చూడండి, అసలు ఇంత అంటే ఒక్క ఇట్లా చూడడు. నేను వెనకల్నే పోతా, నాకు మ్యాక్స్ అని దొరికింది. ఓకే, అగొండి ఆడక్కడ ఉండు. చూడలే, ఇప్పుడు నన్ను చూడలే, నేను దాక్కున్నా. ఓకే, ఇప్పుడు కూడా చూడలేదు గైసాడు. నేను 4th క్యారెక్టర్తో అయిపోయాను. మళ్ళీ హెల్త్ ఫుల్ చేసుకున్నా. ఇప్పుడంటే ఎప్పుడు కూడా చూడలే. ఓకే, అయిపోయింది ఫుల్ డ్యామేజ్. కొంచెమే ఏందిరా నువ్వు వేసుకునేది ప్యాకు. చెప్తా. పడేసిన ఇందాక అక్కడ రివైవ్ ఇచ్చుకుంటూ చూడండి, దానివల్లనే అనమాట. ఓకే, ఆడిపైన మళ్ళీ దిగుతాడా? ఏం దిగుతలేడు. దిగితే మళ్ళీ మనం చూసుకుంటామని ముందే రావాలి కాను, అంత లేట్గా రావద్దు. బుల్లెట్స్ వేస్ట్ అవుతాయని అయినా ఆడ 55 ఇప్పుడు కొడతా. ఎందుకంటే ఆడ 55 బుల్లెట్స్ ఉన్నాయని నాకు తెలియదు. ఇప్పుడు అర్థమైంది. 150 అయిపోయినాయి. ఓకే గైస్, ఇంకా పైన ఇవ్వలేడు. చూసిన ఇప్పుడు మంచిగా స్కోప్ పెట్టి లాంచ్ ప్యాడ్ అయితే లాంచ్ ప్యాడ్ ఎన్నికలు ఉంది. కళ్ళు అనిపిస్తలే నాకు. ఓకే గైస్, ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువ
ఓకే మనం వచ్చేసినాం. ఫుల్ డ్యామేజ్, 2-3 బుల్లెట్లు కొడితే నాది అయిపోతుంది ఆమె పని. కానీ ఇక్కడనే అనమాట నాకు పిచ్చి లేస్తుంది, ఎందుకంటే ఆమె ఎనిమిస్ దగ్గర తీసుకోవద్దు. ఎనిమి ఒకరు నన్ను కొడదామని చూస్తాడు, నేను అప్పుడు లాంచ్ ప్యాడ్, ఇద్దరు వస్తారు నా దగ్గరికి, ఏం చేయాలో అర్థం కాక వద్దు చెప్తే మీకు అర్థం కాదు. అట్లనే మొత్తం రివ్యూ లేకపోతే వీడియో అప్పుడే స్కిప్ చేసేస్తారు. మొత్తం లాస్ట్ వరకు మీరు చూడండి. అట్లనే చూడడమే కాదు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు మ్యాచ్ మధ్యలో కాబట్టి ల్యాండ్ మైన్స్ ఉంటాయి, అందుకే మనం పక్కకి ఎక్కువ చేస్తున్నాం. ఓకే ఇక్కడ ఫస్ట్ ఎవరు కనిపించారు నాకు, అందుకే ముందు బాడీ వేసిన ఎవడైనా ఉండేమో అని. ఓకే ఎవ్వలేరని నాకు కన్ఫర్మ్ అయినట్టు అయ్యింది, కానీ నాకు సడన్గా హెల్త్ పోతుంది. ఇప్పుడు హెల్త్ ఎట్లా పోతుంది అని ఇప్పుడు కాదు గైస్, కొంచెం ముందుకన్నమాట. ఓకే ఈడ కూడా కాదు, సైలెన్సర్ గన్స్ అయితే దోలాడుతున్నా, దాంతోనైతే నాకు ఆర్డర్ రాదు, అందుకే వెళ్ళిపోదాం లాంచ్ ప్యాడ్ ఎక్కి అనే లోపు ఇక్కడ 5 కాయిన్స్ కలెక్ట్ చేసుకొని నాకు డ్యామేజ్ పడుతుంది. ఫుల్ డ్యామేజ్ అయింది కాబట్టి ప్యాక్ వేసుకున్నా. ఇక్కడ എനിക്ക് 29 డ్యామేజ్ పడ్డది, కానీ నాకు ఫుల్ డ్యామేజ్ పడ్డది. అందుకే నేను మెల్లగా క్యారెక్టర్ స్కిల్ యూజ్ చేసి ఇక్కడ నుంచి తప్పించేసుకున్నా. చూడండి లాంచ్ ప్యాడ్ ఎక్కేసుకొని వెళ్ళిపోయినా, ఎందుకంటే మళ్ళీ ఆడ ఉంటే మనకే ప్రాబ్లం. అవ్వండి ఒకటి చచ్చిపోయాడు, మళ్ళీ ఎక్కువయ్యారు, మళ్ళీ చచ్చిపోయాడు, ఎక్కువైతే చచ్చిపోతుర్రు. నేను ఇక్కడ కూర్చొని మంచిగా మెడికేట్ వేసుకుంటున్నప్పుడు మళ్ళీ అనుకోవడం ఒక వాళ్ళేమో వేస్ట్ అయింది, ఇంకొకటి ఆడబడ్డది, ఇక్కడ ఒకటి ఆడబడ్డది, అక్కడ ఒకటి. ఇప్పుడు ఈ మాన్స్టర్ ట్రక్ వేసిన పారిపోతా అనుకోకదండి, అన్ని కొట్టే నేను పారిపోతా. చూడండి ఇప్పుడు అసలు ఏమవుతుందో. ఓకే అట్లా కాదు, ఎట్లా కొడతానో అన్నీ మీరే చూడండి. ఇది ఎక్కినా, బూస్ట్ నొక్కినా, గుద్దేసిన, డ్యామేజ్ వల్లే ఆడు క్యారెక్టర్ స్కిల్ ఉన్నప్పుడు వేసాడు. లాంగ్ రేంజ్ గన్ను పట్టుకున్నాడు, తుపుక్ అని కాల్చే లోపల నిన్నే అన్ని కొట్టేసిన. ఎస్కేఎస్ ఇది బాగా హెడ్ షాట్లు పడితే నాకు, అందుకే తీసుకున్నా. సైలెన్సర్ కూడా పెడితే ఇంకేమన్నా ఉంటుంది, అందుకే ఇప్పుడు మళ్ళీ ఆటో పైలట్ పెట్టుకుంటా అనమాట. నేను ఎప్పుడు ముంగట సిగ్నల్ ఒక నాక్ చేసింది అయిపోయింది, దీనికి మనం షాట్ ఇచ్చేసినాం. ఓకే నేను ఎప్పుడైనా చిన్న వీడియోస్ పెడతా ఇప్పటి నుంచి, లాంగ్ వీడియోస్ కొబ్బరి నాకు సపోర్ట్ చేస్తలేరు. అలానే ఇంకా మెయిన్గా వచ్చేసరికి మీరైతే వ్యూవర్స్ ఎక్కువనే అవుతుర్రు, ఎన్ని లాంగ్ వీడియోస్ చూస్తలేరు. షార్ట్ వీడియోస్ అయితే 1K మెంబర్స్ చూస్తారు, కానీ అవి కూడా లైక్లు కొడతలే. 1K మెంబర్స్ 1K లైక్స్ రావాలి, కానీ మీరు కొడతలేరు, ఎందుకో నాకు అర్థమవుతలే. అందుకని ఇప్పటి నుంచి మీరైతే ఏ షార్ట్ చూసినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉంటుంది చూడండి. ఓకే ఎనీవేస్ అది పక్కన పెట్టేసి ఇక్కడైతే నేను ఆడుకుంటూ ఉంటాను అనమాట. నేను చక్కగా పీక్ వెళ్ళిపోవచ్చుగా, నాకు నచ్చదు పీక్లు ఎనిమిస్ ఉంటారని భయంతో మళ్ళీ వెనుకకి వచ్చిన. 15 మెంబర్స్ ఉంటారు, ఇక్కడ నాకు డ్యామేజ్ పడుతుంది. ఇందాక డ్యామేజ్ పడ్డది, దీనా డ్యామేజ్ కూడా వల్లే అనుకుంటాను, నాకు తెలిసి డ్యామేజ్ వల్లే. ఒట్టిగా దిగి ఇక్కడ ఉన్నప్పుడేమో అక్కడ డ్రాప్ పడడం చూసిన. ఓకే సైడ్ నుంచి కొడుతుండు అని నాకు అనిపించింది, కానీ ఆడు ఉన్నది ఆ సైడ్ కాదు, ఈ సైడ్ అని నాకు అప్పుడు అర్థమైంది. పీకాక్ సరే రండి గైస్, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, ఉంటాం అలా, బాయ్.